వెల్కమ్ టు టాప్ హెడ్లైన్. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 1,00,000 మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఏర్పాట్లను ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పరిశీలించారు. బంగారు అంచుతో కూడిన పచ్చడి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటిన తిలకంతో సగటు తెలంగాణ మహిళల తెలంగాణ తల్లి రూపం ఉంది. చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న సజ్జలను ఉంచారు. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికలను పెట్టారు. రాష్ట్రంలోని సగటు మహిళలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. వైసీపీ నేతలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలు బయటపడే కొద్దీ ట్వీట్లు పెరుగుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తున్నాయని వంగలపూడి అనిత చెప్పారు. విశాఖపట్నంలో వంగలపూడి అనిత పర్యటించారు. అరిలోబా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వంగలపూడి అనిత ప్రారంభించారు. అనంతరం విశాఖపట్నం పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ కు 2018లో అప్పటి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భూమి పూజ చేసిన సంగతి వంగలపూడి అనిత గుర్తు చేశారు. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, మీకు ఒక విషయం తెలియాలి. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియట్లేదు. ఈ మధ్య కాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా? ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తున్నారు? జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ దట్ పర్సన్ శకునిమావకి ఏదో అంటారు కదా, శకునిమావకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకునిమామ అయినా కొంచెం ఎథికల్గా వెళ్ళాడేమో కానీ ఎథిక్స్ కూడా లేని శకునిమామ ఎవడైనా ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. పుష్ప 2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ యజమానితో పాటు మేనేజర్ను కూడా అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ను కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు చిక్కడపల్లి పోలీసులు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవంత్ అనే మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. మీకు అందరికీ తెలుసు, ఒక బాధాకరమైన సంఘటన 4వ తారీఖు నాడు 4/12 నాడు సంధ్యా 71లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఊపిరి ఆడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 BNS ప్రకారము కేసు నమోదు చేసి చిక్కడపల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు
సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని, 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని, అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ అంటే సఫోకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ ఇలా అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు, చికిత్స జరుగుతుంది. ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. థ్యాంక్ యూ. టికెట్స్ తీసుకొని లోపల ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి 6 సంవత్సరాల నుండి తెలంగాణకు తీసుకొచ్చిన నిధులు ఎన్ని అని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ ప్రశ్నించారు. బహిరంగ సభలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచలన విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి నిధులు తీసుకొచ్చింది, అభివృద్ధి చేసింది ఏమీ లేదని, కనీసం తాను ప్రాతినిధ్యం వహించే అంబర్పేటను కూడా బాగుపరచలేదని మండిపడ్డారు. సాక్స్ వేసుకుని కూరల్లో పెట్టుకుని మూసిలో పడుకున్నంత మాత్రాన మూసి మురుకు కంపు పోదని, పేదలకు ఇల్లు రావని విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ నేతల అభివృద్ధి కోసం ఏం చేయకుండా దొంగే దొంగ అని అరిచినట్లు కాంగ్రెస్ పై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పెట్టిన బహిరంగ సభలో 2000 మంది కూడా లేరని, ఖాళీ కుర్చీలకు ప్రసంగాలు ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నామని, ముఖ్యంగా హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. దీనికోసం 100 కోట్లు కేటాయించారని వివరించారు. ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టి ప్రజాపాలనను ఆశీర్వదించాలని మధు యాష్కి కోరారు. కిషన్ రెడ్డి గారు, మీరు మంత్రిగా ఉన్న 6 సంవత్సరాల నుంచి ఏమి తీసుకొచ్చినారు ఇప్పటిదాకా? సాక్స్లు వేసుకొని కూలర్లు పెట్టుకొని మూసి మురికి కంపలో పడుకున్నంత మాత్రాన అక్కడ మూసి మురికి కంపు పోదు, పేదలకు ఇల్లు రావు. నువ్వు కేంద్ర మంత్రి నిధులు తీసుకొచ్చింది ఏంది, డెవలప్ చేసింది ఏంది? కనీసం నీ అంబర్పేట నియోజకవర్గాన్ని బాగుపరిచినవా? అది చేయకుండా దొంగే దొంగ నడిచినట్టుగా ఈ బీజేపీ దొంగలు, భారతీయ జూటా పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చి అరవడం అనేది ప్రజల స్పందన లేదు. మీకు 2000 పోస్టులు పెట్టిన మా మిత్రులు చెప్తా ఉండే 2000 మంది కూడా లేని జనాభాను తీసుకొచ్చుకొని ఖాళీ చైర్ల ప్రసంగాలు ఇచ్చిన బీజేపీ పార్టీ దుష్ప్రచారం కొట్టడానికి కొరకు ఈ సమావేశం. దీంట్లో మీకు చెప్పాల్సిన 2-3 విషయాలు. ఇటు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే ఉచిత బస్సు ఇస్తూనే ఉచిత 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తూ 2500 కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంక్రాంతిలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి హామీ నెరవేరుస్తూనే ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా గ్లోబల్ సిటీగా ఎదగడానికి కొరకు ప్రపంచ నగరాలతోటి పోటీ పడేటట్టుగా ముఖ్యమంత్రి గారు రచించిన తీరు, ఎస్పెషల్లీ మన ప్రాంతం, మా ప్రాంతం సాగర్ రోడ్ కానీ శ్రీశైలం రోడ్, ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ ద్వారా అటు గచ్చిబౌలి ప్రాంతమే కాకుండా ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నది. దీన్ని అభివృద్ధి చేస్తానుకున్న ప్లాన్లు కానీ మీరు చూస్తే ఈ ప్రాంత ప్రజలు కూడా ఆదరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఎల్బీనగర్ ప్రాంతానికి మెట్రోని ఇటు నాగోల్ నుంచి ఇటు హైదరాబాద్కి విస్తరించి ఎయిర్పోర్ట్ కనెక్షన్ పెంచినందుకు కూడా 100 కోట్ల నిధులు ఈ ప్రాంతానికి ఎల్బీ నియోజకవర్గం కూడా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మీకు వివరిస్తాం ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంకేం చేయగలుగుతుంది అనేది. బీజేపీ బీఆర్ఎస్ యొక్క కుట్రను తిప్పికొట్టాలని ప్రజలను కోరుకుంటూ ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి, ఈ జరుగుతున్న విజయోత్సవాల్లో పాల్గొనండి. ఈరోజు రేపు కూడా విజయోత్సవ కార్యక్రమాలు హైదరాబాద్ నగర నడిబొడ్డున సెక్రటరియట్ ముందర తెలుగు తల్లి విగ్రహావిష్కరణ,
హుస్సేన్ సాగర్ పైన కూడా సంబరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది మీ కొరకై మన కొరకై రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలని ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ నెక్స్ట్ 4 సంవత్సరాలు ఈ సంక్షేమ పథకంతో అభివృద్ధితోటి ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు. మంచు ఫ్యామిలీ వివాదం మరో మలుపు తిరిగింది. ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి అవాస్తవమంటూ మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. కానీ తాజాగా మనోజ్ తన భార్యతో కలిసి బంజారాహిల్స్లోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే కాలికి గాయం ఎలా అయిందనే విషయంపై మనోజ్ రియాక్ట్ కాలేదు. తరతరాల భూ సమస్యలకు ముగింపు పలుకుతూ దేశానికే ఆదర్శంగా ఉండేలా ROR చట్టాన్ని తీసుకురాబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టం 2024ను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. వచ్చే సంక్రాంతిలోగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపారు. రాజకీయ పైరవీలకు తావు లేకుండా అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. పరిష్కరించడం కోసం అధికారాలు డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. చేసి ధరణి అప్లికేషన్ల కోసం పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి హాఫ్ ఆఫ్ ది అప్లికేషన్ ని క్లియర్ చేస్తూ అప్పుడు కంటిన్యూషన్ ఫ్లోలో వచ్చే అప్లికేషన్లు కూడా రిసీవ్ చేసుకుంటూ వాటిని పరిష్కార మార్గానికి ఒక సింప్లిఫై సిస్టాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు కొన్ని చేసి ఉన్న వాటిలో ది బెస్ట్ చేసి సొల్యూషన్ తేవటం జరిగింది. తదుపరి సమారమి ఈ గడిచిన సంవత్సరంలో పాత అప్లికేషన్లు ఏవైతే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న 2,45,000 అప్లికేషన్లతో పాటు సుమారు 3,15,000 అప్లికేషన్లు ఈ గడిచిన 1 సంవత్సరంలో కొత్త అప్లికేషన్లు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న భూములున్న ఆసాములు అప్లై చేసుకోవటం జరిగింది. వీటన్నిటిని కలిపి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4,98,000 అప్లికేషన్లని పరిష్కరిస్తూ ఇంకా గడిచిన 30 నుంచి 45 రోజుల మధ్యలో వచ్చిన అప్లికేషన్లు 60,000 వరకు వివిధ స్థాయిల్లో ఈనాడు ఆఫీసర్స్ దగ్గర ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఏదైతే ఈ ధరణి గతంలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఆపరేషన్ ఉండేది, ప్రాసెస్ అనే కంపెనీకి వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్
మొన్న నవంబర్తో కంప్లీట్ అయింది. డిసెంబర్ 1 నుంచి ఆ విదేశ సంస్థ నుంచి పూర్తిగా బ్యాక్ తీసుకొని మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి కంపెనీకి ఆనాడు విదేశ కంపెనీకి అయిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో మన స్వదేశ సంస్థ అయిన ఎన్ఐసి కంపెనీకి ఈ ధరణి పోర్టల్ ని డిసెంబర్ 1 నుంచి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఏదైతే ఆనాటి ఆ ధరణిని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయటం కోసం ఈ ఎన్ఐసి వారి సమక్షంలో పాత టీము 1 మంత్ అంటే ఈ డిసెంబర్ లో వీరి పక్క నుండి వీరికి ఏ రకమైన సందేహాలు వచ్చినా యాజ్ పర్ అగ్రిమెంట్ కండిషన్ ప్రకారము ఆ టెరాసిస్ కు సంబంధించిన టీము వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ ఛార్జ్ టోటల్ గా ఎన్ఐసి ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ చివరికి టోటల్ గా వీరికి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుద్ది. వీటితో పాటు ఏదైతే 2020 ROR చట్టం, ఆ చట్టంలో ఉన్న అనేక లొసుగులు, ఆ చట్టంలో ఆనాటి పెద్దలు వారి స్వార్థం కోసం ఏర్పరచుకున్న కొన్ని క్లాజులు, ఆ క్లాజులతో సామాన్య గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం 2020 చట్టాన్ని ప్రక్షాళన చేసి 2024 కొత్త చట్టాన్ని దేశంలోని తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం మిత్రా టీ యాప్ అందులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పార్క్ హైత్ హోటల్లో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించే పథకాన్ని ప్రారంభించారు. ఈ టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రాంతీయ ఆఫీసులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీ ఫైబర్ తో టీవీ, టెలివిజన్, కంప్యూటర్ సేవలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. చిన్న పరిశ్రమల కోసం కొత్త ఎంఎస్ఎంఈ ఈ పాలసీ తీసుకొచ్చామన్నారు. టీ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల రైతులతో ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. వేదికపై ఆశలైన ఈ ప్రగతిలో మేము పాలు పంచుకుంటామని ముందుకొచ్చిన 3 ప్రధానమైన పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకి ఆజాద్ సూపర్ అలాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన భూపతిరాజు గారికి, అదేవిధంగా మరి లెన్స్ కార్ట్ సంబంధించిన అమిత్ చౌదరి గారికి, అదేవిధంగా ఈరోజు ప్రీమియర్ ఎనర్జీస్కు సంబంధించిన రేవతి రోహిణి గారికి, వేదిక అటువైపున్న మా అధికారులు, పారిశ్రామికవేత్తలు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మా కొత్త ఒరవడితో సరిగ్గా 1 సంవత్సరం క్రితం మార్పు తీసుకురావాలే అన్ని విభాగాల్లో అని మా ఆలోచన విధానంలో కూడా ఒక కొత్త ఒరవడిని చూపెట్టాలనే ఒక ఆలోచనతో, దృక్పథంతో, ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము, మా సహచర క్యాబినెట్ సోదరులు సోదరిమణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రగతికి నిర్వచనం పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పరిశ్రమల ద్వారా ఉపాధి పెంచాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉన్న మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్, కామర్స్ శాఖకు సంబంధించి 2 నెలల క్రితం మేము ప్రగతి రిపోర్ట్ని ఒక జవాబుదారితనంగా, ఇది ప్రజలకు సంబంధించిన విజయోత్సవాలు, వారు మాకు ఓటేశారు కనుక మేము ఏమి చేసామని చెప్పడానికి జవాబుదారితనంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు తీసుకొని
మీ అందరి ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇంకా దిగ్విజయంగా మేము అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ప్రజల విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే మా డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఏ విధంగానైతే వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఆ రైతు సోదరులకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒక ప్రధానమైన ఒక స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ని ఈరోజు లాంచ్ చేసుకున్నాం అడెక్స్ ప్లాట్ఫామ్ ద్వారా. రైతు సోదరులకు ఒక పక్షాన వారిని పరిపుష్టిగా వ్యవసాయ రంగంలో పెంపొందించడానికి రుణమాఫీ చేయడం, వారికి కావాల్సిన మద్దతు ధర ఇవ్వటం, దాంతోపాటు బోనస్లు ఇవ్వటం, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ సంబంధించి వారికి సంబంధించిన లోన్స్ అందించటం, ఆ క్రమంలో వేగవంతంగా కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మేము లాంచ్ చేసిన ఈ యాప్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఒక ఉదాహరణ. రైతులే స్వయాన మాట్లాడారు. ఇప్పుడు 30 రోజులు తీసుకునే సమయంలో 2 రోజులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలు పొందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన, ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై బీఆర్ఎస్ అసూయపడుతుంటే బీజేపీ దొంగలాటలాడుతోందన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గ్యారంటీలంతా గారడీలు అయిపోయాయని విమర్శించడం సరికాదని, బీజేపీలాగా మాది బురిడీ కట్టించే పార్టీ మాది కాదని దయాకర్ వ్యాఖ్యానించారు. సంక్రాంతికి గంగరెద్దులు వచ్చినట్టు బీజేపీ నాయకులు వచ్చి శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో వెనకటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఈ దేశాన్ని కొల్లగొట్టినట్టు, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినట్టుగా చరిత్ర ఉంది. ఇప్పుడు బీజేపీ ఇండియా లిమిటెడ్ వచ్చినట్టుగా కనపడుతున్నది. అంబానీ, అదానీలతో ఒకవైపు దోపిడీ చేపిస్తూ గజ దొంగలైన కొంతమంది పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్లను ఈ దేశం మీదకి వదిలి చోద్యం చూసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అంటే తెలియని పదాలుంటూ ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు అది తెలిస్తే కదా కనీసం. బీఆర్ఎస్ వాళ్ళై ఇంకా ఇక్కడున్న విపక్షాలకు సంబంధించిన వాళ్ళు విమర్శించే మాటలను మాట్లాడడం తప్పితే మీకు కొత్తగా ఇక్కడ మీరు చేసింది ఏముందని. కాబట్టి బీజేపీ దోపిడీలాగా కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర 6 గ్యారంటీలే కాదు 60 గ్యారంటీలైనా ఎలా పరిష్కరించగల సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. మీ సుక్క పైస లేకుండా ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రజల కష్టంతో సంపాదించిన వాటితోనే ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చేసుకుంటున్న మాట తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బురిడీలు, ఈ సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాగా పండుగకు వచ్చేటట్టుగా మీకు ప్రతిసారి వచ్చి విమర్శ చేసిపోవడానికి కాకుండా ఏమైనా తెలంగాణకు కొంచెం చెయ్యండి నాయన, మీరు చేసి మాట్లాడండి. అదర్వైజ్ మిమ్మల్ని ప్రజలు ఎవ్వరూ నమ్మరు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీఆర్ఎస్, బీజేపీలు ఛార్జిషీట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జిషీట్ కాదు, రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని, వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్ ఛార్జిషీట్ పార్టీలు మాకిచ్చిన రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఏడాది కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని విమర్శించిన ఛార్జిషీట్ ఫైల్ చేసినా బాగుంటుండే అని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్లీ సంవత్సరం కాగానే ఛార్జ్షీట్ ని ఇస్తే ఇది భావ్యం కాదన్నారు. ప్రతిపక్షం ఒకటా రెండా, బీజేపీ, టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే 1 సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు.
నెలకే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అన్నారు. పిల్లి శాపనంతాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుంది అన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో అంశాలు, ప్రజా సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అది ఛార్జ్ షీట్ కాదు, రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన దాన్ని మేము తప్పకుండా పరిశీలన చేసి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సమాయత్తమవుతుండగా విపక్ష బీఆర్ఎస్ మాటల దాడికి దిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, అది కాంగ్రెస్ మాత విగ్రహమని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, కావాలంటే ఆ విగ్రహాన్ని మీ పార్టీ ఆఫీసులో పెట్టుకోండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను చేసే విజ్ఞప్తి, ఈ జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి. ఈ జిల్లా మంత్రుల పని విధానం ఇది. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కళల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే, ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ గారి వరం. గత కాంగ్రెస్ హయాంలో నాశనం అయిపోయిన ఈ జిల్లా, కాంగ్రెస్ కారణంగానే ఫ్లోరిన్ మహమ్మారికి బలైన ఈ జిల్లాకు, కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్లనే కరువుకు గురైన ఈ జిల్లాకు, కాంగ్రెస్ వల్లనే మనకు హక్కున్న కృష్ణా నీళ్లను కూడా పొందలేక నాశనం అయిపోయిన ఈ నల్గొండ జిల్లా పొలాలకి కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు ఇవాళ ఒకటొకటి ప్రారంభమై ప్రజలకు వాస్తవంలోకి వస్తున్నందుకు, ప్రజలకు ఫలితాలు ఇచ్చే స్థితిలోకి వస్తున్నందుకు ఈ జిల్లా బీఆర్ఎస్ నాయకుడిగా, ఈ జిల్లా అభివృద్ధి కొరకు గత 10 సంవత్సరాలు కృషి చేసిన మంత్రిగా నేను గర్వపడుతున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం వచ్చినందుకు, 27 నాటికి ఎట్టి పరిస్థితుల్లో 24,000 మెగావాట్ల విద్యుత్తు టార్గెట్ చేరుకోవాలని చెప్పి, రాష్ట్ర అవసరాలు ఆనాటికి అంత పెరిగిపోతాయని చెప్పి, మేము వచ్చే నాటికి కేవలం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే విద్యుత్తు, దాన్ని 24,000 మెగావాట్లకు పెంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా నల్గొండ అన్ని రంగాలుగా వెనుకబడిపోతుంది, అన్ని విధాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నాశనం అయిపోయింది. మంచిగా బతికిన జిల్లా, వ్యవసాయంలో ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా ఉన్న జిల్లా, ఈ జిల్లాను మళ్ళీ అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి, ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని దురదృష్టం ఈ జిల్లాకి పట్టింది. కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన శని 1970లో పుట్టి మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో పుట్టి జిల్లాను మొత్తం కబలించేసిన ఆ ఫ్లోరిన్ మహమ్మారిని పారదోలడానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళే మిషన్ భగీరథను ప్రారంభం చేసి రాష్ట్రం అంతటికి కూడా ఆ వరాన్ని ఇచ్చిండ్రు. అది కూడా ఈ జిల్లా, నల్గొండ జిల్లా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ప్రారంభం చేసిన కార్యక్రమం మిషన్ భగీరథ కూడా. సంతోషం. ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించి, నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జీటీలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడేమని అనుమానం ఉండే. నేను మంత్రిగా ఉండి నేను ఆవిడ చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను అనలేకపోయినా, కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ అట్లనే ఉండే. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, దానివల్ల ఏదో నాశనం అయిపోతుందని ఈ ప్రాంతం అనేక రకాలుగా ఆ ప్రాజెక్టు పైన దాడి చేసి దానికి శాపనార్థాలు పెట్టి, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తా, మా పార్టీ ఒప్పుకోకపోయినా సరే నేను ఆపేస్తా,
అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. నేను నిన్న కొద్దిసేపు